ఎన్సీఎల్టీలో వైఎస్ జగన్ కు ఊరట. జగన్ పిటిషన్ ను అనుమతించిన ఎన్సీఎల్టీ షేర్ల బదిలీకి సంబంధించి ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్ అక్రమంగా బదిలీ చేసుకున్న షేర్లు ప్రక్రియను రద్దు చేయాలని పిటిషన్లో కోరిన వైఎస్ జగన్ ఎన్సీఎల్టీలో వైఎస్ జగన్ కు ఊరట లభించింది. జగన్ పిటిషన్ ను ఎన్సీఎల్టీ అనుమతించింది. షేర్ల బదిలీకి సంబంధించి ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్ వేశారు. అక్రమంగా బదిలీ చేసుకున్న షేర్లు ప్రక్రియను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు జగన్. ఎన్సీఎల్టీలో వైఎస్ జగన్ కు ఊరట లభించింది. జగన్ పిటిషన్ ను ఎన్సీఎల్టీ అనుమతించింది. షేర్ల బదిలీకి సంబంధించి ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్ వేశారు. అక్రమంగా బదిలీ చేసుకున్న షేర్ల ప్రక్రియను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు జగన్. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, లా ట్రిబ్యునల్లో ఊరట దక్కింది. తన వాటాలకు సంబంధించి తన ఏవైతే పెట్టుబడులకు సంబంధించినటువంటి కొన్ని ఆదాయానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎన్నో వాటిని తన తల్లి విజయమ్మ అలాగే చెల్లి షర్మిల తమ పేర్ల మీద బదిలీ చేయించుకున్నారంటూ కూడా వీటన్నిటి మీద తగిన ఉత్తర్వులు జారీ చేయాలి, వాటిని నిలుపుదల చేయాలంటూ కూడా ఆయన ఎన్సీఎల్టీలో ఒక పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ మీద సుదీర్ఘ వాదనలు అనేవి జరిగిన తర్వాత ఎన్సీఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ జగన్మోహన్ రెడ్డి యొక్క వాదనలతో ఏకీభవించింది. అతని దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో ఏకీభవించిన తర్వాత వారి యొక్క వాటాలన్నింటినీ కూడా ఏదైతే ట్రాన్స్ఫర్స్ జరిగాయో వారి పేర్ల మీదకి వాటన్నిటిని కూడా నిలుపుదల చేస్తూ కూడా ప్రస్తుతం తీర్పు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. తనతో పాటు భార్య భారతి పేరుతో ఉన్నటువంటి వాటాలన్నింటినీ కూడా అక్రమంగా విజయమ్మ చెల్లి షర్మిల ఇద్దరు తరలించుకున్నారు, వాళ్ళ పేర్ల మీద బదిలీ చేయించుకున్నారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్. ముఖ్యంగా వీటిలో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ఈ కంపెనీకి సంబంధించినటువంటి వాటాలు అనేవి చాలా కీలకంగా ఉన్నాయి. ఇవి తన పేరు మీద అలాగే తన భార్య భారతి పేరు మీద ఉన్నటువంటి వాటాలు ఇవి. వీటిని తల్లి చెల్లి ఇద్దరూ కలిసి తమ పేర్ల మీదకు బదలాయించుకున్నారు. వీటి మీద పూర్తి హక్కులు అనేవి తమకు మాత్రమే ఉన్నాయి, కానీ వారికి లేవు అనే దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా చూపిస్తూ ఎన్సీఎల్టీలో యొక్క వాదనలు అనేవి కంటిన్యూ చేశారు. సో ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి వాదనలతో ఏకీభవించిన అనంతరం ఎన్సీఎల్టీ తగిన తీర్పును చెప్పింది. విజయమ్మ షర్మిలకు బదిలైనటువంటి వాటాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిలుపుదల చేస్తూ ఎన్సీఎల్టీ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక ఎన్సీఎల్టీ తీర్పును ఇప్పుడు అంటే నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్లో ఈ తీర్పు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మరి ఇక్కడితోనే ఆ వాటాలను తిరిగి జగన్మోహన్ రెడ్డి పేరు మీద ట్రాన్స్ఫర్ జగన్మోహన్ రెడ్డి పేరు మీద అలాగే భార్య భారతి పేరు మీద ట్రాన్స్ఫర్లు అనేవి జరుగుతాయా, లేకపోతే ఇటు షర్మిల అలాగే విజయమ్మ తల్లి విజయమ్మ ఇద్దరు కూడా వీటి యొక్క ఎన్సీఎల్టీ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయిస్తారా అనేటువంటి ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా ఇప్పటికే ఆ షేర్లు అనేవి ఆ వాటాలు అనేవి కూడా తమకు చెందినవి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా భావిస్తూనే వాళ్ళు సరస్వతి అండ్ పవర్ అండ్ ఇండస్ట్రీస్ కు సంబంధించినటువంటి వాటాలను తమ పేర్ల మీద బదిలీ చేయించుకున్నారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ఎన్సీఎల్టీలో పిటిషన్లో వాళ్ళకు కొంత చుక్కెదురైంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో తల్లితో చెల్లితో ఉన్నటువంటి వివాదాలు అనేవి చాలా అనేక రకాలుగా వివాదాస్పదంగా మారాయి.
ఈ మధ్య కాలంలో కూడా ఖచ్చితంగా చెల్లి షర్మిల అనేక రకాల వ్యాఖ్యలు చేసింది జగన్మోహన్ రెడ్డి మీద, తన సోదరుడు పైన. అటు ఏవైతే కంపెనీలకు సంబంధించినటువంటి వాటాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారి పేర్ల మీదే రాయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే దిక్కుతోసని స్థితిలో తన తల్లి విజయమ్మ మీద కేసులు బనాయించడం జరిగింది, తన మీద కేసులు బనాయించడం జరిగింది. ఎవరైనా సరే తల్లిని చెల్లిని కోర్టులకు ఈడుస్తారనంటూ కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది. ఏదేమైనప్పటికీ మొత్తానికి ఈ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కు సంబంధించినటువంటి కంపెనీల వాటాల మీద ఇప్పుడు ఎన్సీఎల్టీలో వాదనలు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వచ్చినటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా వీళ్ళు హైకోర్టును ఆశ్రయిస్తారనేటువంటి మాటలే వినిపిస్తున్నాయి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. ఎన్సీఎల్టీలో వైఎస్ జగన్ కు ఊరట లభించింది. జగన్ పిటిషన్ ను ఎన్సీఎల్టీ అనుమతించింది. షేర్ల బదిలీకి సంబంధించి ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్ వేశారు. అక్రమంగా బదిలీ చేసుకున్న షేర్ల ప్రక్రియను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు జగన్. ఎన్సీఎల్టీలో వైఎస్ జగన్ కు ఊరట లభించింది. జగన్ పిటిషన్ ను ఎన్సీఎల్టీ అనుమతించింది. షేర్ల బదిలీకి సంబంధించి ఎన్సీఎల్టీ జగన్ పిటిషన్ వేశారు. అక్రమంగా బదిలీ చేసుకున్న షేర్ల ప్రక్రియను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు జగన్. ఎన్సీఎల్టీలో వైఎస్ జగన్ కు ఊరట లభించింది. జగన్ పిటిషన్ ను ఎన్సీఎల్టీ అనుమతించింది. షేర్ల బదిలీకి సంబంధించి ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్ వేశారు. అక్రమంగా బదిలీ చేసుకున్న షేర్ల ప్రక్రియను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు జగన్. జగన్ వాదనలతో ఎన్సీఎల్టీ ఏకీభవించింది. విజయమ్మ షర్మిలకు బదిలీ అయిన వాటాలను నిలుపుదల చేస్తూ తీర్పు వెలువరించింది. ఎన్సీఎల్టీ తీర్పును విజయమ్మ షర్మిల హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది.